మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయ్యో ఓట్లు పెట్టించుడు, గుళ్ళల్లో దొరికించుడు, కథలు చేసింది. బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్. ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారికి అది ఒక్కటి జర కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు, 3వసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం. గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. గజ్వేల్లో తాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చిండు. గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు కట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు, కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్నా ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా? అక్రమ కేసులు పెట్టినామా? అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి.